పశ్చిమ బెంగాల్లోని పాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. డైమండ్ హార్బర్లోని మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పాండాకు 9,534 ఓట్లు రాగా ఇక రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 12,563 ఓట్ల మెజారిటీతో ఉంది. ఇక రెండో స్థానంలో సిపిఎం ఉండగా మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. టీఎంసీ అభ్యర్థి జహాంగీర్ ఖాన్ పోలింగ్ కు ముందే పోటీ నుంచి తప్పుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే 285 పోలింగ్ కేంద్రాల్లో మరి రీపోలింగ్ అన్నటువంటి ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ దాదాపు 21వ తేదీన దీనికి సంబంధించినటువంటిది రీపోలింగ్ జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫాల్తా దాదాపు పశ్చిమ బెంగాల్లో ఫాల్తా అన్నటువంటిది చాలా అంటే హాట్ సీట్ అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తులు డైమండ్ హార్బర్ దాదాపు మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఏరియా, అది టీఎంసీకి ఒక అడ్డా అన్నటువంటిది కూడా చెప్పవచ్చు. దాదాపు గతంలో 30 సీట్లలో దాదాపు 10 సీట్లు బీజేపీ గెలుచుకున్నటువంటిది 2021లో. కానీ ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి దాంట్లో బీజేపీ అత్యధిక స్థానంలో ఉన్నది మాత్రము మొదటి రౌండ్ లో 9,534 బీజేపీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. తర్వాత రెండవ రౌండ్ కూడా దాదాపు 13,000కు క్రాస్ అయినట్లు కూడా తెలుస్తుంది. దాని దాదాపు అంటే ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి జహంగీర్ ఖాన్ చాలా మెయిన్ క్యాండిడేట్, మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్. 18వ తేదీన నేను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాను అంటూ కూడా కీలక ప్రకటన చేశారు. కానీ ఎక్కడా కూడా అధికారికంగా అటు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా అభ్యర్థి తప్పుకున్నట్లు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఓటింగ్ ప్రక్రియలో జరిగినటువంటి దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి పేరు తర్వాత పూర్తి వివరాలు ఉన్నాయి. అభ్యర్థి టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనే ఉన్నది. దీనిలో భాగంగానే అంటే జహంగీర్ ఖాన్ 18వ తేదీ ఏదైతే సమావేశంలో నేను పాల్గొనట్లేదు ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి కూడా కనపడకుండా పోయినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఓటింగ్ లో ఇప్పటి వరకు కూడా మొదటి రౌండ్ లో 250 ఓట్లు వచ్చాయి. తర్వాత రెండవ రౌండ్ లో కూడా దాదాపు 500 ఓట్లు అన్నటువంటిది మాత్రమే లెక్క వస్తుంది. కానీ మొదటి వరుసలో బీజేపీ విజయపథాన దూసుకెళ్తుంది. రెండవ వరుస దాదాపు సిపిఎం కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఒకే వైపుగా అంటే దాదాపు మనకు ఉదయం నుంచి చూస్తుంటే ఓటింగ్ ప్రక్రియ మాత్రము ఖచ్చితంగా బీజేపీ అంటే విజయం దిశగా దూసుకెళ్తున్నటువంటిది. కానీ ఇక్కడ దాదాపు గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు ఫాల్తాలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు చాలా అంటే మొదట్లో చాలా వివిధ ప్రాంతాల్లో కూడా అక్కడ జరిగేటటువంటి ఘర్షణలు కూడా హైలైట్ గా ఉండేది ఎప్పుడు కూడా బెంగాల్. కానీ ఈ రోజు చాలా పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కడా కూడా గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది అంటూ కూడా అటు బెంగాల్ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కూడా చెప్తున్నటువంటిది. మొత్తం మీద మాత్రము పోలింగ్ జరిగినటువంటిది 88.13% నమోదైనటువంటి పోలింగ్ రోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి శాతము. దాదాపు రీపోలింగ్ లో మనకు 2% మాత్రమే ఇక్కడ పెరిగింది. దాదాపు మొదట 29వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 86% నమోదైనటువంటిది 88% రీపోలింగ్ ప్రక్రియలో 2% పెరిగింది. దాదాపు ఇక్కడ మాత్రము విజయం దిశగా ఇటు బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటిది. దాదాపు ఇంకా కొన్ని రౌండ్స్ ఉన్నది. ఇందులో బీజేపీ ఆధిపత్యంగానే ముందుకు వెళ్తున్నటువంటిది ఇక్కడ రౌండ్స్ లో ఫలితాలను బట్టి చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళ.